మా నాన్నగారు ఉన్నారు. ఇంతకుముందు మా నాన్నగారు మేము ఎలా ఉండేవాళ్ళము, ఏం చేసేవాళ్ళము, ఏం తినేవాళ్ళము మీకు అన్నీ తెలుసు. తెలియని కాదు, మనకి ఇల్లు సరిగా ఉండేది కాదు, ఆహారం సరిగా ఉండేది కాదు, ఇంకా బట్టలు వస్త్రాలు కూడా సరిగా ఉండేవి కాదు. ఇప్పుడు ఒక 25 సంవత్సరాల ముందు మేము చూసుకుంటే ఎలా ఉన్నామో, 25 సంవత్సరాల తర్వాత మేము చూసుకుంటే ఎలా ఉన్నామో మాకే ఆశ్చర్యంగా ఉంది. మా నాన్నగారు ఒక 2-3 చోట్ల ఈ విషయాన్ని చెప్పారు. నాకు అప్పటి వరకు ఆ విషయం తెలియదు. ఇలాగా బోధ చేస్తున్నప్పుడు ఆయన ఒక ఉదాహరణగా తీసుకుని వచ్చి చెప్పారు ఈ విషయాన్ని. నేను ఒకప్పుడు ఏం సంపాదిద్దామో ఏం చేద్దామో అని ఆలోచించుకున్నాను నేను. కానీ ఒకనొక వాక్యం నేను చదివినప్పుడు నాకు దేవుడు తెలియజేశాడు, ఆయన పని మీద మనం మొదట దృష్టి ఉంచితే తర్వాత ఏం చేస్తాడు మీకు అవన్నీ అనుగ్రహించబడతాయి అని చెప్పాడు. ఇప్పుడు అవన్నీ అనుగ్రహించబడడానికి 25 సంవత్సరాలు పట్టింది. 25 సంవత్సరాలు పట్టింది. మనం చర్చ్ బిల్డింగ్ నిర్మాణం చేసుకున్నాం, మన ఇంటిని నిర్మాణం చేసుకుంటున్నాం, మన జీవితాలు నిర్మాణం చేసుకుంటున్నాం క్రీస్తులో. మన జీవితాలు ఆ విధంగా మార్పు చెందాయి. మనం మొదట మార్పు చెందాం క్రీస్తులోకి, తర్వాత మన జీవితాలే మార్పు చెందాయి. ఇప్పుడు కష్ట నష్టాల్లో, ఇబ్బందుల్లో, ఆటుపోటుల్లో నిలబడగలిగే విశ్వాసం మాకు ఉంది. ఇప్పుడు వాటన్నిటి మీద దృష్టి ఉంచితే కేవలం మేము అక్కడితో ఆగిపోదామేమో, మా నాన్నగారు అక్కడితో ఆగిపోతారేమో. కానీ దేవుడు రాజ్యాన్ని, నీతిని వెతకడం వలన ఇవన్నీ ఏమొచ్చాయి? ఆటోమేటిక్గా వచ్చాయి. సో దేవుడు మనం చేసే పనిని బట్టి ఆయన ఏం చేస్తాడంటే ప్రతిఫలం ఇస్తాడు. అందుకే మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని మనం వెతకాలి. ఆయన రాజ్యానికి, ఆయన రాజ్య సువార్తకి, ఆయన సంఘానికి ఏదైతే అవసరమో మనం వాటన్నిటిని చేకూర్చేలాగా మనము సహాయంగా ఉండాలి. అదే